ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనసులోనే భగవంతుణ్ణి ఎలా పూజించుకోవాలో ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము. అనగనగా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట. ఆయన కృష్ణుడికి పరమ భక్తుడట. ఆయన మనసులో ఎప్పుడూ అనుకునేవారంట, నేను చాలా మంచిగా సేవ చేయాలి, అర్చన చేయాలి, ఆలయాలలో పూజలు చేయించాలి, కృష్ణుడికి ఇలా అలంకరించాలి, అలా అలంకరించాలి అని చాలా అనుకున్నాడంట. కానీ అంత ధనం అతని దగ్గర లేదు. అందుకోసం ఆయన ఒకసారి చాలా బాధపడ్డాడంట కూడా. అయ్యో, నా దగ్గర ధనం లేదు, నాకు చూస్తే మనసులో ఎన్ని కోరికలు ఉండిపోయినాయి, దేవుణ్ణి ఇట్లా చూసుకోవాలి అట్లా చూసుకోవాలని బాధపడేవాడంట. ఒకరోజు భాగవతం ప్రవచనాలు జరుగుతున్నాయంటే అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడ కూర్చున్నప్పుడు అతనికి ఒక మాట విన్నాడనమాట. అక్కడ ఏమని అంటే, కృష్ణుడికి మనసులో కూడా పూజలు చేసుకోవచ్చు అనే విషయాన్ని విన్నాడు. అంతే, అతను ఇంకా చూద్దాం, నేను కూడా మనసులోనే ఎంతైనా పూజ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా, నేను కూడా అలానే చేస్తాను అని చెప్పి ఆలోచిస్తూ అలా కొద్ది రోజులు గడిచిపోయాయి అన్నమాట. కృష్ణుడు ఇలా బ్రహ్మాండంగా ఎలా పూజించాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ సూచనలు అన్నీ విన్నాడు కదా వీళ్ళు భాగవతం చెప్పేటప్పుడు. అప్పుడు ఏం చేసినాడు, మనసులోనే పూజిద్దామని చెప్పేసి ఒక దగ్గర పోయి కూర్చున్నాడంట. కూర్చొని ఇంకా ఊహల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఏమని, గోదావరి నదిలో స్నానం చేసిన తర్వాత అతను ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతని మనసులో అతను ఒక బ్రహ్మాండమైన సింహాసనాన్ని నిర్మించుకున్నాడు. నగలతో అలంకరించి మరియు విగ్రహాన్ని సింహాసనం పైన కూర్చోపెట్టి విగ్రహానికి స్నానం చేస్తున్నట్టు గంగా, యమున, గోదావరి, నర్మద, కావేరి ఇలా అన్ని నదుల నీళ్లు తెచ్చి మరి విగ్రహానికి స్నానం చేస్తున్నాడంట. తర్వాత విగ్రహాన్ని చాలా అందంగా అలంకరిస్తున్నాడంట. తర్వాత పూలమాలతో అన్నిటితోనూ దేవుణ్ణి పూజించుకుంటున్నాడంట. తర్వాత ఏమైంది, మంచిగా వండి పెడదామనుకున్నాడంట. పరమాన్నం వండుతున్నాడు. ఇది కూడా కలలోనే. తీయని అన్నం కావున అతను దాన్ని చాలా వేడిగా ఉందేమో అని పరీక్షించాలనుకున్నాడు. ఎందుకంటే పరమాన్నం అంటే చల్లగా ఉంటేనే కదా బాగుంటుంది. అందుకనేసి ఒక వేలు పెట్టి చూద్దామని చెప్పేసి ఆ పరమాన్నం మీద ఏలు పెట్టాడంట. ఏలు పెట్టగానే ఆయనకి కాలిందంట. ఏలు కాలి ఆ ట్రాన్స్లో ఉన్న అతను బయటకు వచ్చేసాడంట, ట్రాన్స్లో నుంచి. కానీ ఆ ట్రాన్స్లోకి వచ్చిన తర్వాత చూసుకుంటే అతని చెయ్యి నిజంగానే కాలిందంట. అప్పుడు అతను ఏమనుకున్నాడు, అరే ఇదేంటి నా ఏలు కాలింది, నేనంతా నా మనసులో కదా అనుకుంటున్నది, నిజంగానే ఏలు కాలడం ఏంటి అనేసి ఆశ్చర్యపోయాడంట అతను చాలా. అది వైకుంఠం నుంచి శ్రీ విష్ణువు నారాయణుడు అంతా చిరుమందహాసంతో నవ్వుకుంటూ ఇవన్నీ చూస్తున్నాడంట. అప్పుడు లక్ష్మీదేవి అడిగిందంట, ఎందుకు మీరు నవ్వుతున్నారు అని అడిగిందంట. నా భక్తుడు ఒకరు ఈ విధంగా పూజిస్తున్నాడు, అతన్ని వెంటనే వైకుంఠానికి రమ్మని తీసుకురమ్మని నా మనుషుల్ని పంపించాను అని చెప్పాడంట. కావున భక్తి యోగా చాలా మంచిదే. స్వామి విగ్రహానికి బ్రహ్మాండమైన పూజ చేయటానికి మీకు ఎటువంటి మార్గము లేకపోయినా మీ మనసులోనే చేసుకోవచ్చు. అది కూడా సాధ్యం అని చెప్పడానికి ఈ కథ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.